నీట్ పేపర్ లీక్ అంశంపై ప్రధాని మోదీ వేగవంతమైన చర్యలు తీసుకుంటున్నారని, వ్యక్తుల కంటే వ్యవస్థల్లో లోపాలను సరిదిద్దాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. గుంటూరు ప్రభుత్వ మహిళా కళాశాలలో జరిగిన మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్లో పెమ్మసాని పాల్గొన్నారు. కోర్టులో చర్యలు వేగవంతంగా తీసుకోవడం లేదనే యువతలో అసంతృప్తి పెరిగిపోతుందన్నారు. రాజీనామాలతో సమస్య పరిష్కారం కావని, విద్యా వ్యవస్థలో నిర్ణయాత్మకమైన సూచనలను ప్రజలు ప్రభుత్వానికి తెలియజేయాలన్నారు. ఒక రకంగా బాధాకరమే. కోర్టులు కానీ ఇంకో వ్యవస్థ కానీ ఫాస్ట్గా యాక్షన్ తీసుకోకపోవటం, శిక్షలు పడకపోవటం వల్ల ఇది లేట్ అయిపోతూ ఉంది. దాంతో జనాల్లో ఒక రకమైనటువంటి ఫ్రస్ట్రేషన్, యువతలో ఇవన్నీ వస్తూ ఉన్నాయి. వాళ్ళ సైడ్ నుంచి కూడా మనం అర్థం చేసుకోగలం. అయితే ఈ రోజున ప్రభుత్వం, ప్రధానమంత్రి గారు అనేక రకాలైనటువంటి ఇవి తీసుకున్నారు. ఒకటి, ఇమీడియట్గా ఎవరైతే 13 మంది దీనికి పాల్పడ్డారో ఆ 13 మంది ఈ రోజుకి కూడా జైల్లో ఉన్నారు. వాళ్ళకి బెయిల్ రాని విధంగా వాళ్ళ మీద పెట్టి చేయాలనే దాని మీద కృతనిశ్చయంతో అదొకటి ఉన్నారు. బాధ్యులైన వాళ్ళందరినీ కూడా ఈ రోజు మార్చారు. ఇప్పుడు మళ్ళీ స్పెషల్ కోర్ట్స్ ద్వారా అతి త్వరితగతిన ఇవన్నీ తీసుకొచ్చే విధంగా ప్రధానమంత్రి గారు వర్క్ చేస్తూ ఉన్నారు. వ్యక్తి రాజీనామా చేయడం వల్ల దానివల్ల ఉపయోగం అవుతుందని నేనైతే పర్సనల్గా భావించట్లేదు. నిర్ణయాత్మకమైనటువంటి సూచనలు ఎవరైనా ఉంటే ఇవ్వండి, మేము కూడా విద్యా వ్యవస్థ తీసుకెళ్తాం.